హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. నల్లేరు మొక్క ఎప్పుడైనా చూసారండి? చాలా ప్రయోజనాలు ఉండే నల్లేరు మొక్క ఇదిగోండి మా గార్డెన్లో పెరిగింది. దాంతో ఇవాళ నేను నల్లేరు పచ్చడి చేయబోతున్నాను. నల్లేరు టమాటో వేసి పచ్చడి చేసుకోవచ్చు, మంచిది. యాక్చువల్గా ఇది తింటే మనకి మోకాల్లో నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఏమున్నా కానీ, ఆర్థరైటిస్ కానీ అలాంటివన్నీ తగ్గుతాయండి. ఇది కట్ చేసేటప్పుడు మాత్రం మనం చేతులకు ఆయిల్ పెట్టుకొని కొంచెం కట్ చేయాలండి. ఎందుకంటే దాంట్లో ఉండే జిగురు వల్ల మనకి చేతులు దురదొస్తాయి. లేదు అంటే గ్లౌస్ వాడచ్చు. చూడండి, నార తీయాలండి. దానికి బాగా నార ఉంటుంది సైడ్లు అంతా కూడా. 4 సైడ్స్ నారలాగా వస్తుంది అనమాట. మనకి ములక్కాడ కట్ చేసినప్పుడు నార వస్తుంది కదా, అట్లా నార వస్తుంది. ఆ 4 సైడ్స్ కట్ చేసుకొని చక్కగా మనం తాలింపు వేసుకొని, అంటే పచ్చడికి మనం తాలింపు వేసుకుంటాం కదా, కరివేపాకు, జీలకర్ర. దీనికి ధనియాలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. శనగపప్పు వేసుకునే వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు. నేను ఇందులో శనగపప్పు వాడలేదు. అలాగే ఆవాలు, తర్వాత ఏమో సాయమినపప్పు, తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని చక్కగా అసలు వేయించుకొని, పచ్చడి కారంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి. నాకైతే కనుక కారంగా కావాలి, అందుకని కొన్ని ఎక్కువ ఎండుమిర్చి వేసుకున్నాను నేను. అది పెద్ద ముక్క తీసుకున్నా కానీ మనకి ఎక్కువ వచ్చినట్టు ఉండదండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు అన్నీ వేయించేసాను, తీసేసాను. ఇప్పుడు మనం నెక్స్ట్ నల్లేరు వేయించుకోవాలండి చక్కగా. అది మనకి ములక్కాడలాగే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. బాగా వేగిపోతే కలర్ చక్కగా వస్తుంది. అసలు అందులోనే కొంచెం చింతపండు కూడా వేసి వేయించేస్తున్నాను నేను. తర్వాత అవి కూడా వేగిపోయినాయి, తీసేసి పక్కకు తీసేసి చక్కగా పసుపు వేసుకున్నాను. అందులో మళ్ళీ టమాటోస్ వేసి, టమాటోస్ మనం మామూలుగా పచ్చడికి ఎట్లా వేయించుకుంటాం, ఉప్పు వేసి అట్లా వేయించేసుకొని అవి అన్నీ అయిపోయిన తర్వాత, వేగిపోయిన తర్వాత తీసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వేయించుకున్న ఫస్ట్ ఇవి పోపులు ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ పట్టుకుందాము. అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు నల్లేరు యాడ్ చేసుకొని, నల్లేరు కూడా మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు టమాటాస్ యాడ్ చేసి పచ్చడి చేశానండి. అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే, టేస్ట్ ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. ఒక్కసారి తింటే వదిలిపెట్టారు, అంత బాగుందన్నమాట. అట్లాగే ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అనమాట. వారానికి ఒకసారి తినండి. బాయ్ గాయ్స్.